హలో వ్యూవర్స్, నేను ఇవాళ డైమెన్షనల్ ఫార్ములాని సింపుల్ మెథడ్లో ఎలా రాసుకుంటాం అనేది వివరించాలనుకుంటున్నాను. సో డైమెన్షనల్ ఫార్ములా రాసుకోబోయే ముందు మనకి 3 బేస్ క్వాంటిటీస్ ఉన్నాయి. మాస్, లెంగ్త్, టైం. ఈ 3 యూజ్ చేసి మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది ఏ ఫార్ములాకైనా రాస్తాం. సో డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. ఫస్ట్లీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మాస్, లెంగ్త్, టైం తీసుకుంటాం. వీటికి కనుక మనం పవర్ వాల్యూస్ ఇచ్చి కనుక రాస్తే అదే డైమెన్షనల్ ఫార్ములా. సో హియర్ m పవర్ 0, l పవర్ 0, t పవర్ 0. సో సింపుల్ డైమెన్షనల్ ఫార్ములా ఇదొక సింపుల్ డైమెన్షనల్ ఫార్ములా. సో నేను ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకుంటున్నానండి. ఏరియా డైమెన్షనల్ ఫార్ములా. ఏరియా ఫార్ములా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం, బ్రెడ్త్ని కూడా మనం మీటర్స్లో మెజర్ చేస్తాం. యూనిట్ ఈస్ మీటర్, బ్రెడ్త్ యూనిట్ ఈస్ మీటర్. సో ఇక్కడ మీటర్ అనేది లెంత్ యూనిట్టే, బ్రెడ్త్ అనేది కూడా లెంత్ యూనిట్టే. సో ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. క్వాంటిటీస్ అనేవి ఇక్కడ 2 ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ మాస్ అనేది ప్రజెంట్ అయ్యి లేదు కాబట్టి m పవర్ 0గా తీసుకుంటున్నా. లెంత్ అనేది ఎన్ని లెంత్లు అవైలబుల్గా ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి నేను l పవర్ 2గా తీసుకున్నా. టైం అనేది ఇక్కడ ప్రజెంట్ అయ్యి లేదు కాబట్టి నేను t పవర్ 0గా తీసుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను, అది వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ని మనం మీటర్స్లోనే మెజర్ చేస్తాం, బ్రెడ్త్ను కూడా మనం మీటర్లోనే మెజర్ చేస్తాం, హైట్ను కూడా మీటర్స్లోనే మెజర్ చేస్తాం. సో ఎన్ని మీటర్స్ వచ్చాయి ఇక్కడ మనకి? 3 నెంబర్లు వచ్చాయి. సో అందుకని ఇక్కడ మాస్ ప్రజెంట్ అయి ఉంది కదా? లేదు. సో అందుకని m పవర్ 0. లెంత్ అనేది ప్రజెంట్ అయి ఉంది కాబట్టి ఎన్ని లెంత్లు ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. సో l పవర్ 3. టైం అనేది ప్రజెంట్ అయి లేదు కాబట్టి ఇక్కడ నేను t పవర్ 0గా తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ని మనం లెంత్ లాగా తీసుకుంటాం కదండి. డిస్టెన్స్ యూనిట్ ఈజ్ మీటర్, టైం యూనిట్ ఈజ్ సెకండ్. సో దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీడ్. మీరు స్పీడ్కి డైమెన్షనల్ ఫార్ములా కనుక రాయాలి అంటే ఇక్కడ మాస్ ప్రజెంట్ అయి ఉందా అండి? లేదు. m పవర్ 0. లెంత్ అనేది ప్రజెంట్ అయింది, మీటర్. మీటర్ ఈజ్ ద లెంత్ యూనిట్. సో దట్స్ వై ఎన్ని మీటర్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది కాబట్టి నేను l పవర్ 1గా రాసుకున్నా. టైం ఉంది కదండి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి నేను t పవర్ 1గా రాసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటి చూడాలండి మీరు, ఇక్కడ టైం అనేది డినామినేటర్లో ఉంది. మీరు కనుక దీన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే పవర్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. సో అందుకని m పవర్ 0, l పవర్ 1, t పవర్ -1 అనేది స్పీడ్ డైమెన్షనల్ ఫార్ములా. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫోర్స్ ఫార్ములా ఈజ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఫార్ములా ఈజ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ యూనిట్ ఈజ్ kg and acceleration unit is meter per second square. So this is the unit of force, kg meter per second square or Newton. సో ఇక్కడ మాస్ అనేది ప్రజెంట్ అయింది కదండి ఫోర్స్ ఫార్ములాలో, మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ అనేది ఎన్ని మాస్లు ప్రజెంట్ అయి ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి m పవర్ 1గా రాసుకుంటాం. యాక్సలరేషన్, ఈ యాక్సలరేషన్లో యాక్సలరేషన్ యూనిట్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అనేది లెంత్ యొక్క యూనిట్. ఎన్ని మీటర్స్ ఉన్నాయి? 1 మీటర్ మాత్రమే ఉంది. సో అందుకని నేను l పవర్ 1గా రాసుకుంటున్నానండి.
ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్. సెకండ్ అనేది టైమ్ యూనిట్ కదా! సెకండ్ అనేది టైమ్ యూనిట్. సో, ఎన్ని టైమ్స్ ఆర్ అవైలబుల్ హియర్ 2 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇది డినామినేటర్‌లో ఉంది కాబట్టి నేను ఈ పవర్ వాల్యూని నెగెటివ్‌గా రాసుకుంటున్నాను. m పవర్ 1, l పవర్ 1, t పవర్ -2 is the dimensional formula of force.